భారత వాతావరణ శాఖ రిపోర్టు ప్రకారం చూస్తే ఈరోజు ఎలా ఉందంటే, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అంతకంతకు బలపడుతుంది. ఇది ఉత్తరం వైపు కదులుతూ ఉంది. 9వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ దగ్గర ఉంది. ఇది త్వరలోన బెంగాల్, ఒరిస్సా సరిహద్దు తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలియజేశారు. దక్షిణాది రాష్ట్రాలపై ద్రోణి మరొక 4 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ పరిస్థితి వలన తెలుగు రాష్ట్రాల్లో ఈ వారమంతా తేలికపాటి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. ఇవాళ మాత్రమే కోస్తాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. ఈరోజు 8వ తేదీ నాడు ఈరోజు కోస్తా ఆంధ్రలో అత్యంత భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేశారు. అలాగే తెలంగాణ, ఉత్తరాంధ్ర, యానాంలో 8, 9 తేదీన అతి భారీగా వర్షాలు కురుస్తాయని కూడా తెలియజేశారు. దీనితో పాటు 10వ తేదీన తెలంగాణ, కోస్తా, యానాంలో భారీగా వర్షాలు కురుస్తాయి. శాటిలైట్ అంచనా ప్రకారం చూస్తే గతంలో గాలి వేగం 45 కిలోమీటర్లు ఉండగా ఏపీలోని 20 కిలోమీటర్ల వేగంతో ఉంది. అదేవిధంగా తెలంగాణలో 15 కిలోమీటర్ల వేగంతో ఉంది. ఉష్ణోగ్రతల పరంగా చూస్తే ఏపీలో 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే తెలంగాణలోని 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. మేఘాలు, గాలి కారణంగా ఉడకపోత అంతగా అనిపించదు. రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో తేమ పర్సెంటేజ్ పరంగా చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 89% ఉంది. రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.